గట్టనే అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం వల్ల మరి పాటలు అయితే అయిపోయినాయి కదా, పాటలు అయిపోతే అయిపోయినట్టే కదా. ఇక నా పని అయితే అయిపోయింది, ఇక మా అన్న పని షురు చేయాలి. మా అన్న పని షురు కావాలంటే మరి పెద్దలు మీ జున్నలు పట్టుకొని వచ్చేసేది. ఇక అన్న ఇక నీ పంచాయతీ చెప్తే ఇక చాలా టఫ్ ఇయ్యాల ఖాళీగా. ఆటపాటకు వచ్చేటటువంటి గాయకులందరూ కూడా గెలవాలనే తపనతోనే వస్తారు. రెండో రకం వాళ్ళు కూడా ఉంటారు, గెలిచినా గెలవకపోయినా ప్రపంచానికి నేను తెలవాలని అనుకుని వచ్చే వాళ్ళు ఉంటారు. మూడో రకం వాళ్ళు కూడా ఉంటారు, గెలుపు ఓటమి ప్రధానం కాదు, కళే నేను జీవితం, కళే నా ఆత్మ, పాటే నా కన్నతల్లిలాగా చూసుకుంటా అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ప్రదర్శించినటువంటి ఈ నలుగురు చాలా బాగా పాడారు. ఎవరికి వాళ్ళు పోటీలో గెలవాలనే తాపత్రయంతో పాడినట్టుగా నాకు అనిపించింది. అయితే ఇందులో మట్టి పరిమళాలు, పాట గెలవకపోయినా మట్టి పరిమళాలు కనపడే పాటలు ఉన్నాయి దీంట్లో. ముఖ్యంగా మన భాగ్యలక్ష్మి గారు, ఆమె వీళ్ళ గొంతులతో పోటీ పడలేకపోయినా కూడా అచ్చమైనటువంటి పల్లె పాట, పల్లె గొంతు వినిపించింది, చాలా బాగా పాడింది. కాకపోతే ఆమె శృతిలో పాడుకుంటూ పోయింది. తర్వాత రెండు మన స్వాతి గౌడ్ పాడిన రెండు పాటలు కూడా, ఫస్ట్ పాట ఏమో అచ్చం జానపదంలో పాడి అలవగా వెళ్ళిపోయింది అనమాట, ఏటిలో పడవలాగా. ఈ రెండో పాట ఏమైందంటే కొంత ఇబ్బంది పెట్టింది ఆమెను పాడేటప్పుడు, అది నాకు అట్లా అనిపించింది. తర్వాత మన వెంకట్రావు గారి టీంలో ఇద్దరు కూడా పోటాపోటీగా పాడారు, అసలు ఎవరు తక్కువ లేకుండా పాడారు. ఇద్దరు గొంతులు చాలా బాగున్నాయి. అయితే పంతులమ్మ పాడిన పాట, మొదటి పాట, అది ప్రోగ్రామ్ పాట, వాళ్ళ వైపు జానపదంగానే చూస్తారు ఆ పాటని, కానీ జానపదంలాగా లేదు. కాబట్టి అందులో కొంత ఆమె ఫస్ట్ పాట కన్నా రెండో పాట చాలా అద్భుతంగా పాడింది, చాలా బాగుంది పాట. కాబట్టి మన సిత్తారు ఎల్లయ్య పాడిన పాటలలో కూడా రెండు పాటలు చాలా అద్భుతంగా పాడాడు, చాలా చాలా పై స్థాయిలో పాడాడు. రెండు జానపదాలు బాగా పాడాడు. కాబట్టి చిత్తారి ఎల్లయ్యని దీంట్లో విన్నర్గా నేను ప్రకటిస్తున్నా. చాలా అద్భుతమైనటువంటి గొంతు ఎల్లయ్యది. కాబట్టి ఎల్లయ్య, వెంకట్రావు గారి టీం నుంచి ఎల్లయ్యని విన్ చేస్తున్నా. బా ఎంత కమ్మని పాటలు తీసుకొచ్చారు. మరి ఇవాళ నైతే అసలు మామూలు రాలేదు.